వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సంస్థాగత ప్రక్రియలో భాగంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నూతన జిల్లా కమిటీలు, నూతన మండల కమిటీలు కానివ్వండి, రాష్ట్ర కమిటీలు కానివ్వండి, జాతీయ కమిటీలు కానీ ఎన్నికలు జరుపుకోవడం అనేది పార్టీలో ఉన్నటువంటి ఒక సంస్థాగత పరమైనటువంటి ఏర్పాటు. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మండలాధ్యక్షులందరినీ కూడా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి 25 మండలాధ్యక్షులను కూడా కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షురాలుగా కూడా జిల్లాకి శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఒక వారం రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అఖిల భారత అధ్యక్షులు కూడా నూతన అధ్యక్షులు నియమితమవుతారు. ప్రతి 3 సంవత్సరాలకి విధిగా ఎన్నికలు జరిగిపోయినటువంటి సిస్టమ్ భారతీయ జనతా పార్టీలో ఉంది. ఇవాళ నూతనంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా నియమితున్నటువంటి శ్రీ శ్రీదేవి గారు ఆవిడ యొక్క ఆఫీస్ బేరర్స్ అంటే పదాధికారులని ఆవిడ యొక్క టీంని ఎన్నిక చేసుకుని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ మధుకర్జీ గారు, ఈ జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గోదావరి జోన్ జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు గారు వేళ ఇక్కడికి వచ్చి ఈ ప్రక్రియని చేపట్టడం జరిగింది. ఈ విధంగా 8 మంది నూతన ఉపాధ్యక్షులు, 7 కార్యదర్శులు, 3 ప్రధాన కార్యదర్శులు, ఒక ట్రెజరర్తో కూడినటువంటి ఒక టీంని శ్రీదేవి గారు ప్రకటించడం జరిగింది. రాబోయేటువంటి 3 సంవత్సరాల పాటు ఈ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు వారి యొక్క నాయకత్వంలో నిర్వహించాల్సినటువంటి బాధ్యత వారందరి మీద కూడా ఉన్నది. ఏదైతే పెద్ద ఎత్తున ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయో, దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం అందిస్తూ ఉన్నది. వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత, కష్టపడి పనిచేసి గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి జిల్లా పదాధికారుల మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మనం కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. వేళ ఏదైతే డబుల్ సర్కార్ అని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తుందో, ఈవేళ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.